అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు లీడర్స్ ఫార్. నేను సచిన్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వేడి సెగలు కక్కుతుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా అభ్యర్థులకు సంబంధించి నామినేషన్స్ దాఖలు చేస్తున్న పరిస్థితి. కానీ ఇప్పటికీ కూడా పార్టీలకు సంబంధించి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలు ఎటువంటి పరిస్థితి ఉంది, విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మేము నుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి మరొక ఆసక్తికర నియోజకవర్గం ధర్మవరం. మరి ధర్మవరంలో ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, వాళ్ళ విజయావకాశాలు ఏంటి, వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటి చూద్దాం. ముందుగా ఏ పార్టీ ఎవరి బరిలోకి దించింది అనేది ఒకసారి చూద్దాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీ బరిలోకి దించింది కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని, అలాగే భారతీయ జనతా పార్టీ బరిలోకి దించింది వై సత్యకుమార్ని. వీళ్ళకి సంబంధించిన ప్రొఫైల్స్ చూద్దాం. ముందుగా వైసీపీ బరిలోకి దించింది కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని. ప్రొఫైల్ కనుక గమనిస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత, డిగ్రీ చదువుకున్నారు. 2006లో ధర్మవరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. అలాగే 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు, గెలిచారు. 2014లో ఓటమిని చవిచూశారు. ఇక 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. ప్రస్తుతం 4వ ఎన్నికల బరిలో ఉన్నారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. ఇది కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి సంబంధించిన ప్రొఫైల్. ఇక బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు వై సత్యకుమార్. ఈయనకి సంబంధించిన ప్రొఫైల్ కనుక చూస్తే యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి అత్యంత సన్నిహితుడు సత్యకుమార్. ఇంకైనా ప్రొఫైల్ కనుక గమనిస్తే బీజేపీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. బీజేపీలో కేంద్ర నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్న కీలక నేత వై సత్యకుమార్. ఇది ఇక్కడ అభ్యర్థులకు సంబంధించిన ప్రొఫైల్. ఇక ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక హిందూపురం లోక్సభ స్థానంలో భాగం ధర్మవరం నియోజకవర్గం. తోగట సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఇక్కడ ఎక్కువ అనే మాట మనకి వినిపిస్తూ ఉంటుంది. ధర్మవరం, అలాగే బత్తలపల్లి, తాడిమర్రి, ముదుగుబ్బ మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇది ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రొఫైల్. ఇది ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి క్లుప్తంగా చూస్తే కనుక మొత్తంగా ఇక్కడ అంటే ధర్మవరంలో ఎవరి విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి, అక్కడ గ్రౌండ్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాయుడు, ప్రస్తుతం ధర్మవరంలో ఎటువంటి పరిస్థితి ఉంది, ఎవరి విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ప్రభావం చూపించే అంశాలు ఏంటి నాయుడు? థ్యాంక్ యూ సచిన్. మొత్తం ఏదైతే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం మొదటి నుంచి ఇక్కడ ఎంతో ఆసక్తికరంగా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో మాత్రం సీట్ల కేటాయింపు అంశం అనేది మాత్రం మొన్నటి వరకు సత్యకుమార్ పేరు అనౌన్స్ చేసేంత వరకు కూడా ఉమ్మడి ఏదైతే ఉందో జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థుల మధ్య ఎవరు పేరు అనౌన్స్ అవుతుంది అనేది పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలుగుదేశం తరఫున పరిటాల శ్రీరామ్ అక్కడ నియోజకవర్గ బాధ్యతలు ఒకవైపు చూశారు. మరోవైపు తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్ళినటువంటి గోనుగుంట్ల సూర్యనారాయణ పేరు కూడా విస్తృతంగా వినిపించింది. ఇటువంటి పరిస్థితుల్లో చివరిగా ఇక్కడైతే మాత్రం సత్యకుమార్, బీజేపీ లీడర్ సత్యకుమార్ పేరును అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏకంగా బీసీ వర్సెస్ రెడ్డి ఇక్కడ చలామణి అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ధర్మవరం నియోజకవర్గంలో ఈ పోటీ అనేది తీవ్ర ఉత్కంఠను రేపుతుంది. మొదట్లో సత్యకుమార్ అంటే చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజుకి సత్యకుమార్ మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా కలియ తిరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎవరిని ఎక్కడ కదపాలి, ఎక్కడ కలవాలి, ఎక్కడ వారికి తనతో పాటు కలుపుకుపోవాలి, ఇటువంటి అంశాలన్నింటినీ గ్రౌండ్ లెవెల్లో చాలా పెద్ద ఎత్తున వర్కౌట్ చేస్తున్నట్టుగా నియోజకవర్గ ప్రజలు కానీ నాయకులు కానీ పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పరిటాల శ్రీరామ్ కూడా మాకు బీజేపీకి ఎవరికి ఇచ్చినా మా మద్దతు ఉంటుందని పరిటాల శ్రీరామ్ చాలా గట్టిగా చెప్పినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే సీనియర్ లీడర్ అయినటువంటి సత్యకుమార్కు అక్కడ సీటు కేటాయించినటువంటి నేపథ్యంలో ఈ రోజైతే మాత్రం చాలా గ్రౌండ్ లెవెల్లో గట్టి పోటీ ఇవ్వబోతున్నారు. ఒకనొక దశలో వెంకటరామరెడ్డికి ఖచ్చితంగా నిజమైన పోటీ ఉంటుంది. ధర్మవరం నియోజకవర్గ ప్రజల అటెన్షన్ కూడా సత్యకుమార్ డైవర్ట్ చేసుకున్నాడు, తన వైపు తిప్పుకున్నాడు అని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా బీసీ కార్డ్, ఓసీ ఈ రెండింటి మధ్య కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వెంకటరామరెడ్డికి గట్టి పోటీ ఇవ్వడమే కాదు, ఒకవేళ అన్ని అనుకూలంగా తయారైతే మాత్రం
సత్యకుమార్ కూడా విజయం సాధించడానికి ఎటువంటి అనుమానం లేదు అని చెప్పేసి ఇక్కడ బీజేపీ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి వెంకట్రామరెడ్డి దీన్ని ఎలా చూస్తాడు? ఎందుకంటే సీనియర్ నాయకుడు మొత్తం ఇప్పుడు పోటీ చేస్తే 4వ సారి, ఇప్పటికీ 2 సార్లు గెలిచారు, 4వ సారి ఏమవుతుంది అనేది కూడా ఒకవైపు ఉత్కంఠ రేపుతున్నటువంటి నేపథ్యంలో సత్యకుమార్ అయితే మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఆర్ఎస్ఎస్ ఒకవైపు ఇంటర్నల్ గా పనిచేస్తుందని ఒక చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి బీజేపీ కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ఎక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ ఇవ్వలేదు, జిల్లాలో ఒకే ఒక సీట్ ఇచ్చారు బీజేపీకి, ఇటువంటి పరిస్థితుల్లో మనం సత్తా చూపాలి, ఖచ్చితంగా గెలిచి తీరాలి అని చెప్పేసి కంకణం కట్టుకున్నటువంటి నేపథ్యంలో ఈ ధర్మవరం టికెట్ మీద మాత్రం చాలా వర్కౌట్ చేస్తుంది. బీజేపీ కింది స్థాయి నుంచి పై స్థాయి లీడర్లను కూడా సత్యకుమార్ బాగా కలుపుకుపోతున్నాడు అని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి నామినేషన్ కూడా దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అన్ని అంశాలను, ముఖ్యంగా చేనేతలు, రెడ్డి సామాజిక వర్గం, ఇటువంటి వారంతా చాలా మంది ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గారికి పూర్తిగా వెక్స్ అయిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దీన్ని అనుకూలంగా మార్చుకునేందుకు సత్యకుమార్ గ్రౌండ్ లెవెల్లో గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది నిర్వివాదాంశంగా వినిపిస్తున్నటువంటి అంశం. సచిన్ రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తంగా అయితే మాత్రం ధర్మవరం నియోజకవర్గంలో ఇంట్రెస్టింగ్ పోటీ తప్పకపోవచ్చు అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. సో ఏం జరగబోతోంది, అక్కడి ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారనేది మే 13న డిసైడ్ కాబోతోంది. ఎవరు అనేది జూన్ 4న ఫలితాల రోజు చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.